గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, ఈరోజు సెషన్‌లో మనము జీరాలో టెస్ట్ కేసెస్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దామండి. సో, జీరా అన్నది మనకి తెలుసు కంప్లీట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యాక్టివిటీస్ అన్నీ జీరాలో చూస్తామని. మరి టెస్ట్ కేసెస్ ఎక్కడ చేస్తాము అంటే మీకు గుర్తుంటే గనక మన మాన్యుయల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ మనం చెప్పుకుంటున్నప్పుడు ఎక్స్‌రే అని లేదా జెఫర్ స్క్వాడ్ అని ఒక టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్ గురించి చెప్పుకున్నాం. సో, అక్కడ మనము మన జీరా అకౌంట్ క్రియేట్ చేయడము, ఆ టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్ యాడ్ చేయడం మనం చూసాం. అది జీరా అయినా, ఎక్స్‌రే అయినా ఏదైనా ఒకటే టూల్ మారుతది అంతే తప్పితే కొన్ని ఫీచర్స్ అటు ఇటు అవుతాయి తప్పితే మిగతాదంతా వన్ అండ్ ద సేమ్. సో, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర టూల్ రెడీగా ఉన్నది కాబట్టి నేను జీరాలోకి లాగిన్ అయ్యా. సో, మీకీ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ ఇదే డీటెయిల్స్ మీరు వాడుకోవచ్చు. ఈ యొక్క ట్యుటోరియల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఈ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తా. సో దట్ మీకు ఈజీ అయితది. ఇంతకు ముందర సెషన్‌లో మనం సెర్చ్‌కి వాటిలకి కూడా డిఫరెంట్ టెస్ట్ కేసెస్ నార్మల్ ఎక్సెల్ ఫైల్‌లో చేసాము. ఇప్పుడు ఈ సైన్ అప్ అన్న ఫంక్షనాలిటీని మనం కన్సిడర్ చేసుకొని, దీనికి మనం జీరాలో టెస్ట్ కేసెస్ ఎట్లా క్రియేట్ చేస్తాము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జీరాలోకి మనం లాగిన్ అయిన తర్వాత, మనం ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కైతే నేను ఎక్స్‌రే అన్న టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్ యాడ్ చేసి, దీంట్లో నేను ఏ రకమైన కాన్ఫిగరేషన్ చేసుకున్నాను అంటే, నేను ఒక టాస్క్‌ని కనుక క్రియేట్ చేస్తే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి అది నా టెస్ట్ కేస్ అవుతది అన్నది నేను క్రియేట్ చేసుకున్నా. సో, ఇక్కడ ఇప్పుడు టెస్ట్ కేస్. ఈ టెస్ట్ కేస్‌కి మీరు కరెక్ట్‌గా ఈ సైన్ అప్ ఫంక్షనాలిటీని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. మొత్తం 6 ఫీల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. రైట్. సో, ఇక్కడ ఈ డీటెయిల్స్ చూస్తే గనక ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ నేము ఈ మూడిట్లికి ఒకటే సెట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇచ్చాడు కస్టమర్. ఏంటి 3 20 క్యారెక్టర్‌లు మాత్రమే అలౌ చేయాలి. అండ్ ఆ 3 కూడా ఆల్ఫా న్యూమరిక్ ఫీల్డ్స్ అయ్యే ఉండాలి. అండ్ అది కూడా ఖచ్చితంగా మాండేటరీ ఫీల్డ్స్ అవ్వాలి అని రిక్వైర్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అన్నది కూడా మాండేటరీ ఫీల్డ్ అవ్వాలి. 30 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్స్ ఈమెయిల్ ఐడీ కూడా తీసుకుంటది అన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్‌లో మీరు కన్సిడర్ చేసుకుంటే, ఈ ఈమెయిల్ ఐడీ అన్నది స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకుంటది అని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ గనక తీసుకుంటే, ఇది మినిమమ్ 8 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటది. మాక్సిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. ఈ పాస్వర్డ్‌లో ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తది. అండ్ అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ మాండేటరీ ఫీల్డ్ అని చెప్పేసనని కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారండి. పర్ఫెక్ట్. ఇన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు కాబట్టి నేను ఈ ఫస్ట్ నేమ్ అన్న ఫీల్డ్‌తో స్టార్ట్ చేస్తా. ఈ ఫస్ట్ నేమ్ 20 క్యారెక్టర్‌లుండాలి. ఆల్ఫా న్యూమరిక్ తీసుకోవాలి. మాండేటరీ అవ్వాలి అని. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నా ఫస్ట్ టెస్ట్ కేస్ పాజిటివ్ టెస్ట్ కేస్ పెట్టుకుంటా. ఎంటరింగ్ వాలిడ్ డేటా. సో, ఫస్ట్ ఇక్కడ టెస్ట్ కేసెస్ లిస్ట్ డౌన్ చేసుకుందామండి. ఈ లిస్ట్ డౌన్ చేసుకున్న టెస్ట్ కేస్‌ని తీసుకెళ్ళి జీరాలో పెడతాను నేను. సో, వాలిడ్ డేటా ఎంటర్ చెయ్యి. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ కేస్ నెగెటివ్ టెస్ట్ కేస్‌లో ఇది మాండేటరీ అన్నారు గదా! వితౌట్ ఎంటరింగ్ డేటా చెక్ చెయ్యి. థర్డ్ టెస్ట్ కేస్ ఏమవుతది అంటే, ఆల్ఫా న్యూమరిక్ అన్నారు. స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే అలౌ చేయకూడదు. రైట్. ఫోర్త్ టెస్ట్ కేస్‌లో 20 క్యారెక్టర్స్ అడిగారాళ్ళు. మన 19 క్యారెక్టర్స్‌కి, 20 క్యారెక్టర్స్‌కి, 21 క్యారెక్టర్స్‌కి ఎలా పనిచేస్తుందా చెక్ చెయ్యి. సో, ఇది ఫస్ట్ నేమ్‌కి సంబంధించిన 4 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ నేనిక్కడ ఫ్రేమ్ చేసినవి. దీస్ టెస్ట్ కేసెస్‌ని మనం తీసుకెళ్ళి మన యొక్క టూల్‌లో పెట్టుకోవాలి గదా! జీరాలో. సో, జీరాను ఓపెన్ చేసి క్రియేట్ ఎ టాస్క్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇది ఏ ఫంక్షనాలిటీకి? సైన్ అప్ ఫంక్షనాలిటీకి. సో, సైన్ అప్ ఫంక్షనాలిటీకి సంబంధించిన టెస్ట్ కేసెస్‌లో వెరిఫై ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ విత్ వాలిడ్ టెస్ట్ డేటా అయిపోయిందండి. ఇస్తే డిస్క్రిప్షన్ ఇయ్యండి. ఎవరైతే ఈ టెస్ట్ కేసులు క్రియేట్ చేసుకుంటున్నారో ఆళ్ళ పేరు పెట్టుకోవాలి. ఇక్కడ నా నేమ్‌కి అసైన్ చేసుకున్నాను. అండ్ దెన్ ఏ యూజర్ రిక్వైర్మెంట్‌కి సంబంధించిందిది? మేబీ ఇదంతా కూడా 2.1 అన్న రిక్వైర్మెంట్‌కి సంబంధించిందనుకోండి. దీన్ని మీరు రాసే టెస్ట్ కేస్‌ని యూజర్ స్టోరీని మీరిక్కడ ఏం చేశారండి? రిలేట్ చేశారండి. మీరు రాసే వాటిల్ని రెండిటిలిని కూడా యూ జస్ట్ రిలేటెడ్ దట్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్. పర్ఫెక్ట్. నేను క్రియేట్ చేసేసాను. వ్యూ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూని వ్యూ చేస్తున్నా అప్పుడు. ఇది ఇక్కడ వ్యూ చేసినప్పుడు దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఈ డీటెయిల్స్‌లో ఓకే. ఇక్కడికొచ్చే ఈ డీటెయిల్స్‌లో మనము వి నీడ్ టు రైట్ డౌన్ ద స్టెప్స్ హియర్. ఓకే. ఓకే. ఫైన్. సో, ఏ స్టెప్స్ రాయాలి
ఓకే. ఏ స్టెప్స్ రాయాలి అన్నది మనం కనుక చూసుకుంటే, ఇక్కడ ఇది లోడ్ అయింది. స్క్రోల్ డౌన్ ఎ బిట్. ఇక్కడ యాడ్ స్టెప్ అని చెప్పేసని వచ్చిందన్నమాట. సో, క్లిక్ ఆన్ దిస్ యాడ్ స్టెప్. సో, ఫస్ట్ స్టెప్. సో, మీరు వాలిడ్ టెస్ట్ డేటా యాక్షన్ ఏంటి? ఎంటర్ వాలిడ్ టెస్ట్ డేటా ఇంటూ ద ఫస్ట్ నేమ్ ఫీల్డ్ చేస్తే డేటా ఏమవ్వాలి? మేబీ సురేంద్ర అన్నది. ఇది వాలిడ్ డేటాయే కదా! ఈ స్టెప్‌కి ఈ టెస్ట్ డేటా అవసరం. ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? దీని నుంచి వచ్చే నీకు ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ డేటా సక్సెస్‌ఫుల్లీ. అంతే కదా! నీ యూజర్ డేటాని సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ చేయాలి. ఈ స్టెప్‌తో నేను ఒక టెస్ట్ కేస్‌ని క్రియేట్ చేసేసానండి. ఇప్పుడు మనకి ఒక డౌట్ ఏమొస్తదంటే, సురేంద్ర నేను 10 స్టెప్పులు రాస్తే ప్రతి స్టెప్‌కి టెస్ట్ డేటా అవసరం ఉండదు కదా! అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ నీకు టెస్ట్ డేటా ఇవ్వడం మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. అండ్ అట్లానే 10 స్టెప్స్‌కి కూడా ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఉండదు. ఏ టెస్ట్ కేస్‌కి యొక్క స్టెప్స్‌కైతే డేటా ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అవసరం అవుతాదో వాటిలకి మాత్రమే మనం డేటా ఇస్తాం తప్పితే మిగతా వేటికి కూడా మనం డేటా అన్నది ఇయ్యము. ఫైన్. పర్ఫెక్ట్. దీంతో నేను ఒక పాజిటివ్ టెస్ట్ కేస్‌ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వితౌట్ ఎంటరింగ్ డేటా. సో, ఇక్కడికొచ్చి మళ్ళా క్రియేట్. ఓకే. క్రియేట్ టాస్క్ మామూలే. ఇది ఎందులో చేస్తున్నాము? సైన్ అప్‌కి సంబంధించిన ఫంక్షనాలిటీలో వెరిఫై ఫస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ వితౌట్ ఎంటరింగ్ డేటా. సో, డేటా ఎంటర్ చేయకుండా. సో, మీరిక్కడ మీ పేరుకి ట్యాగ్ చేసుకోవాలి. అండ్ అట్లానే యూజర్ స్టోరీకి కూడా ఖచ్చితంగా ట్యాగ్ చేయాలండి. ఈ 2 మ్యాండేటరీ థింగ్స్ మనకి. అండ్ వ్యూ ద ఇష్యూ. సో, ఇది నేను క్రియేట్ చేసే సెకండ్ టెస్ట్ కేస్ అండి. సో, దాని యొక్క ఐడీ డెమో 70 అని ఉన్నది. సో, ఈ కిందన నేను నా ఐడీస్‌ని మెయింటైన్ చేస్తాను. లెట్ మీ మెయింటైన్ మై ఐడీస్ హియర్. సో, హియర్ డెమో 70 ఇంతకు ముందర క్రియేట్ చేసింది డెమో 69 అని మై అనదర్ టెస్ట్ కేస్ దట్ ఐ హావ్ క్రియేట్. ఫైన్. 2 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ మనం ఇక్కడ క్రియేట్ చేసింది. 69 అండ్ 70 అన్నవి 2 డిఫరెంట్ టెస్ట్ కేసెస్. ఓకే. ఫైన్. అండ్ దీనికి కూడా ఇప్పుడు ఇదేంటండి? వితౌట్ ఎంటరింగ్ డేటా అన్నారు. సో, ఇక్కడికొచ్చి స్టెప్స్‌లో డోంట్ ఎంటర్ ఎనీ డేటా. అంతే కదా! డోంట్ ఎంటర్ ఎనీ డేటా అండ్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఎప్పుడైతే మీరు డేటా ఎంటర్ చేయకుండా సేవ్ బటన్ కొడితే ఏమవ్వాలి? ఎర్రర్ మెసేజ్ షుడ్ డిస్‌ప్లే స్టేటింగ్ థట్ ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే. ఎర్రర్ మెసేజ్ నీకు ఇక్కడికి రావాలి అన్నది మనకి ఇది చెప్తుందండి. పర్ఫెక్ట్. డన్ ద డీల్. పర్ఫెక్ట్. టెస్ట్ కేస్ 2. నెక్స్ట్ టెస్ట్ కేస్ వచ్చేసరికి సెకండ్‌ది అయిపోయింది. స్పెషల్ క్యారెక్టర్స్ కోసం ఒక టెస్ట్ కేస్. సో, మళ్ళా క్రియేట్. ఓకే. ఇదొక టెస్ట్. మళ్ళా ఈ సైన్ అప్ ఫ్లోలోనే ఫస్ట్ నేమ్. సో, హియర్ సైన్ అప్ అన్న ఫ్లోలో, సైన్ అప్ అన్న ఫ్లోలో ఇక్కడ సైన్ అప్ ఇక్కడ వెరిఫై ఫస్ట్ నేమ్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? ఈ ఫస్ట్ నేమ్ అన్న ఫీల్డ్ లో నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే ఎలా ఇది పనిచేస్తుంది? క్లిక్ ఆన్ దిస్ క్రియేట్. అఫ్ కోర్స్ దీన్ని మనం క్రియేట్ చేసాము అండ్ వ్యూ ద ఇష్యూ. అండ్ దాని ఇష్యూ నెంబర్ వచ్చేసరికి డెమో 71. ఇక కిందన 69, 70, 71 ఐడీస్ వేసుకున్నా. ఎందుకు వేసాను అన్నది మీకు మూవింగ్ అహెడ్ చూపిస్తాను నేను. ఇక్కడ ఈ టెస్ట్ కేసు కూడా మనం స్టెప్స్ రాయాలి. ఈ టెస్ట్ ఫుల్లీ లోడ్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ స్టెప్స్ యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక థంబ్ రూల్ ఏంది అంటేనండి, ఈ టెస్ట్ కేసెస్ ఈ ప్లగిన్స్ కూడా మీకు బ్రౌజర్‌లో ఓపెన్ అవుతది కానీ, ఇన్‌కాగ్నిటోలో విండోలో ఈ డేటా మొత్తం మీకు డిస్‌ప్లే అవ్వదండి. సో, మీరు ఇన్‌కాగ్నిటో విండోలో దీన్ని ట్రై చేయకూడదు మీరు. ఓకే. సో, ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్. టెస్ట్ డేటాకొచ్చేసరికి ఏంటి? స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ. షుడెంట్ ఎంటర్ స్పెషల్ క్యారెక్టర్స్. మీరు స్పెషల్ క్యారెక్టర్సే ఎంటర్ చేయకూడదు ఇందులోకి అని దీని యొక్క మీనింగ్. అంతే కదా! స్పెషల్ క్యారెక్టర్స్ షుడెంట్ ఎంటర్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ ఫీల్డ్. పర్ఫెక్ట్. నా యొక్క థర్డ్ టెస్ట్ కేస్ కూడా కంప్లీటెడ్. అండ్ ఇంకా ఫోర్త్ టెస్ట్ కేసు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద ఉన్నది కాబట్టి కమ్ హియర్ క్రియేట్ ఎ న్యూ టెస్ట్ కేసు. మళ్ళా ఈ న్యూ టెస్ట్ కేసులోకి వచ్చేసరికి ఇది ఎందులోది? సైన్ అప్ లోది. వెరిఫై ఫస్ట్ నేమ్ ఫీల్డ్ అపాన్ ఎంటరింగ్ 19, 20 అండ్ 21 క్యారెక్టర్స్ ఇంటూ ద ఫీల్డ్. అంతే కదా! ఈ 20, 19, 21 ఈ 3 క్యారెక్టర్స్ ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ చేయు అని చెప్తున్నాను నేను. వ్యూ ద ఇష్యూ. అండ్ ఈ ఇష్యూ నెంబర్ ఎంత? డెమో 72. ఈ కిందన ఈ 72 అన్నది దాని యొక్క ఐడి.
అంతే అయిపోయిందండి. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఈ టెస్ట్‌కి కూడా మనం డీటెయిల్స్ రాయాలి గదా! ఏ డీటెయిల్స్? ఇప్పుడు 19 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి సేవ్ కొడితే ఎంట్రీ అవ్వాలి. 20 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి సేవ్ కొడితే సేవ్ అవ్వాలి. 21 క్యారెక్టర్ ఎంటర్ చేసి సేవ్ కొడితే ఎర్రర్ మెసేజ్ రావాలి. రైట్. ఈ 3 కూడా మనం స్టెప్స్‌లోనే స్పెసిఫై చేసేస్తాం మాట. మొత్తం స్టెప్స్ అండ్ దాని యొక్క డేటాలోనే స్పెసిఫై చేస్తాం. సో, హియర్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను? ఎంటర్ 19 క్యారెక్టర్స్ అండ్ సేవ్. సక్సెస్‌ఫుల్లీ యూజర్ కెన్ ఎంటర్ ద డేటా అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ స్టెప్. ఓకే. సో, ఈసారి 20 క్యారెక్టర్స్ ఎంటర్ చెయ్యు అంటాను. సో, హియర్ ఎంటర్ 20 క్యారెక్టర్స్. యూజర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సక్సెస్‌ఫుల్లీ ఎంటర్ ద డేటా. ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఎంటర్ ద డేటా. అండ్ దెన్ ఇప్పుడు ఈ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 21 క్యారెక్టర్స్ ఇవ్వాలి. సో, ఎంటర్ 21 క్యారెక్టర్స్. సో, ఇక్కడ 21 క్యారెక్టర్స్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ షుడ్ డిస్‌ప్లే. అయిపోయిందండి. ఎర్రర్ మెసేజ్ షుడ్ డిస్‌ప్లే. ఇట్లాగా ఈ 3 డిఫరెంట్ స్టెప్స్ ఇందులోకే ఎళ్ళిపోయినాయి. ఒకటే టెస్ట్ కేస్‌లో మల్టిపుల్ స్టెప్స్ ఎళ్ళిపోయినాయి. సో, ఇదేమో డెమో 72 లోకెళ్ళింది. పర్ఫెక్ట్. సో, ఇప్పుడంతా మనము ఒక ఫస్ట్ నేమ్ ఫీల్డ్ మీదే రాసామండి. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి, యూజర్ నేమ్‌కి మూడిట్లికి సేమ్ రూల్స్ ఉన్నప్పుడు మూడిట్లికి 4, 4, 4 సెపరేట్ టెస్ట్ కేసులు రాయడం కంటే ఒకటే టెస్ట్ కేసు మూడిట్లికి కలిపి రాయొచ్చు. ఇట్‌సెల్ఫ్ దాని మీనింగ్ ఏంది అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ ఫీల్డ్‌ని ఇన్ని క్యారెక్టర్స్‌కి పెట్టాను కదా! ఇక్కడ ఈ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ నేము అంటాను. సో, అప్పుడు ఏమవుతది? ఈ 3 ఫీల్డ్స్‌లో కూడా ఈ క్యారెక్టర్స్ నువ్వు చెక్ చెయ్యు అంటున్నాను. సో, అందుకనే ఇక్కడ నేను ఐడీస్ లిస్ట్ డౌన్ చేశాను. 72 పర్ఫెక్ట్ అప్డేట్ చేసేసాను. లెట్ మీ అప్డేట్ దిస్ 71 టెస్ట్ కేస్ అగైన్. సో, ఇప్పుడు ఈ 71 టెస్ట్ కేస్‌లో కూడా ఎక్కడైతే మీకు ఈ ఫస్ట్ నేమ్ ఉంటదో అక్కడే ఈ డేటా మొత్తం అప్డేట్ చేయాలి. సో, ఇదిగో ఈ ఫస్ట్ నేమ్ ప్లేస్‌లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, యూజర్ నేము. అండ్ అట్లానే 70 అన్న టెస్ట్ కేస్‌లోనూ అప్డేట్ చెయ్యి. ఎక్కడైతే ఫస్ట్ నేమ్ ఉన్నదో అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ దిస్ వన్ అని చెప్పేసని అప్డేట్ చెయ్యి. ద సిమిలర్ వే. సో, ఇదిగో ఇది. అండ్ అట్లానే ద ఫస్ట్ టెస్ట్ కేస్ మనం క్రియేట్ చేసింది 69 టెస్ట్ కేస్‌లో కూడా ఎక్కడైతే ఫస్ట్ నేమ్ ఉన్నదో ఆ ఫస్ట్ నేమ్ ఉన్న ప్లేస్‌లోనే ఈ 3 ఫీల్డ్స్. దీన్ని బట్టి ఏమైంది అంటేనండి మల్టిపుల్ టెస్ట్ కేసెస్‌ని క్రియేట్ చేసే బదులు మన యొక్క టెస్ట్ కేసెస్ కౌంట్ తగ్గిస్తున్నాం. అప్పుడు చాలా మంది ఏమవుతారంటే, "సురేంద్ర ఇలాగ మనం టెస్ట్ కేసెస్ కౌంట్ ప్రతిదానికి తగ్గియాలా?" అంటే నాట్ నెసెసరీ. మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాగా. లేదు అంటే యూ కెన్ గో విత్ అన్ ఇండివిడ్యువల్ టెస్ట్ కేసెస్. బోత్ ఆర్ ఫైన్. బట్ సమ్‌హౌ నేను ఎట్లా ఫీల్ అయ్యాను అంటే, ఫస్ట్ నేమ్‌కి అయ్యే 4 కేసులు, లాస్ట్ నేమ్‌కి అయ్యే 4 ఇట్లా ఉండే బదులు ఒకటే డూప్లికేట్ ఉన్నట్టు అనిపిస్తది కాబట్టి మూడిట్లికి కలిపి సేమ్ టెస్ట్ కేసెస్ నేను క్రియేట్ చేసుకున్నానన్నమాట. పర్ఫెక్ట్. ఇది నేను రాసి చూపించాను గదా! ఇప్పుడు మీకు అసైన్‌మెంట్ కింద ఈమెయిల్ ఐడీకి, పాస్వర్డ్‌కి, కన్ఫర్మ్ పాస్వర్డ్‌కి కూడా నేను మీకు టెస్ట్ కేసెస్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో థట్ మీరవి అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ యూజువల్‌గా ఇక్కడ ఏమన్నారు? మాండేటరీ ఫీల్డ్ 30 క్యారెక్టర్స్ ఉండాలి. ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అలౌ చేస్తది అన్నారు. సో ఫస్ట్ ఈమెయిల్ ఐడీ వాలిడ్ డేటాతో ఇచ్చేసాను. సో యూజువల్‌గా మనకి తెలిసిన ఈమెయిల్ ఐడీ ఎట్లాగుంటది? @.com అనో ఇలా ఉంటాయి మీకు. ఇది వాలిడ్ ఈమెయిల్ ఐడీ. ఇన్వాలిడ్ డేటా ఏంటి? abc.com అని గాని, abc@abc కానీ ఇది ఇన్వాలిడ్ డేటా. మొత్తం అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ invalid data. And then more than 30 characters, it shouldn't allow. Without entering data into this field, even it shouldn't work. ఇవన్నీ కూడా పాసిబుల్ టెస్ట్ కేసెస్ దట్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈమెయిల్ ఐడి ఫీల్డ్. ఈమెయిల్ ఐడిలో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేస్తుంది కానీ మొత్తం అంతా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి కదా. ఇట్ ఫాల్ అండర్ ఎ నెగెటివ్ టెస్ట్ కేస్. ఇలా మీరు దీనికి టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయండి ఈమెయిల్ ఐడికి. మళ్ళా పాస్వర్డ్‌కి, కన్ఫర్మ్ పాస్వర్డ్‌కి వాలిడ్ డేటాతో ఒక టెస్ట్ కేస్ క్రియేట్ చేయండి. క్యారెక్టర్స్ మొత్తానికి ఒక టెస్ట్ కేస్ పెట్టి అందులో స్టెప్స్‌లో 7 క్యారెక్టర్స్ ఇస్తే ఒక స్టెప్. 8 క్యారెక్టర్స్ ఇస్తే ఒక స్టెప్. 16 క్యారెక్టర్స్ ఇస్తే ఒక స్టెప్. 17 క్యారెక్టర్స్ ఇస్తే ఒక స్టెప్. ఆఫ్‌కోర్స్ 7 క్యారెక్టర్స్‌కి, 17 క్యారెక్టర్స్‌కి అది పని చేయకూడదు. అండ్ ఇందులో ఆల్ఫా న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని నంబర్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా రిస్ట్రిక్షన్ అయితే లేదు ఇక్కడ.
అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ అ మ్యాండేటరీ ఫీల్డ్. వితౌట్ ఎంటరింగ్ ది డేటా మనం ఇందులోకి ఇస్తే కనుక అది ఫెయిల్ అవ్వాలి. అదొక నెగెటివ్ టెస్ట్ కేసు. యూజువల్‌గా మనం రియల్ వరల్డ్‌లో కూడా చూసేది పాస్వర్డ్‌లో ఒకటి, కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో ఇంకొకటి 2 డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి. దట్ ఫాల్ అండర్ అవర్ నెగెటివ్ టెస్ట్ కేస్. ఇట్లా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ నెగెటివ్ టెస్ట్ కేసెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్‌రేలో ఆల్రెడీ ఈ 3 ఫీల్డ్స్ మీద చూపించాను. యూ క్రియేట్ ద టెస్ట్ కేసెస్ ఆన్ దీస్ పర్టిక్యులర్ ఫీల్డ్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ యాస్ ఎ ప్రాక్టీస్ అండి. ఓకే. పర్ఫెక్ట్. డన్ ద డీల్. నెక్స్ట్ సెషన్‌లో మనం టెస్ట్ కేసెస్‌ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము జీరా నుంచి అన్నది మనం స్టడీ చేస్తాం. ఓకే. పర్ఫెక్ట్.